నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి పులిహోర చేశాను అన్నమాట. పిల్లలు ఇంటి దగ్గర ఉంటారని, అందుకని పులిహోర అయితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు, అందుకని చేశాను. ఫస్ట్ అయితే రైస్ వండుకొని ఆరబెట్టేసుకున్నాను. ఆరబెట్టుకోకపోతే వేడి మీద అయితే త్వరగా ముద్దగా అయిపోతుంది అనమాట. ఎక్కువసేపు ఉండదు కూడా, స్మెల్ వచ్చేస్తుంటుంది. నెక్స్ట్ ఏం చేశానంటే చింతపండు కాబెట్టుకొని దాన్ని పోసేసుకున్నాను. తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకున్నాను అనమాట. నేను చింతపులుసు ఏం చేశానంటే ఫస్ట్ నానబెట్టుకొని చింతపండుని తర్వాత పిసుక్కొని దాన్ని స్టవ్ మీద పెట్టి కాబెట్టేసాను అనమాట. ఆ వీడియో అక్కడ స్కిప్ అయిపోయింది. కాబెట్టుకున్నాక దగ్గర పడ్డాక దాన్ని ఏం చేశానంటే కాసేపు ఆరబెట్టుకున్నాక కలుపుకుంటాను, ఎందుకంటే స్మెల్ వచ్చేసింది. తర్వాత తాలింపుకి ఏం చేశానంటే పోపు వేసుకోవాలి కాబట్టి ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసేసుకొని తాలింపు గింజలు, జీలకర్ర, పసుపు ముందే పల్లీలు వేసేసాను అనమాట. లేకపోతే ఏమైందంటే ఎండుమిర్చి అవి ముందే వేస్తే ఏమవుతాయంటే మాడిపోతాయి, ఇవి మాడిపోతే అవి వేగవన్నమాట. అందుకని ఫస్టే పల్లీలు వేసుకోవాలి ముందు. అవి వేగాక జీలకర్ర, అవి అన్నీ వేగాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు మొత్తం వేసుకొని పోపు పెట్టేసుకోవాలి. కాకపోతే నేను పచ్చిమిర్చి పిల్లలు తింటే మంట పుడుతుంది అంటారని నేను వేయలేదన్నమాట. పచ్చిమిర్చి స్కిప్ చేసేసాను. తర్వాత ఇష్టమైన వాళ్ళు ఇంగువ కూడా వేసుకొని తాలింపు పెట్టేసుకొని ఆ రైస్లో కలుపుకోవటమేనమాట. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీకు కూడా ఇంకా ఎలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం.